అండి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నర్సీపట్నం న్యూస్ ఛానల్ ఆశీర్వదిస్తున్నటువంటి ప్రేక్షక దేవులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ముందుగా నర్సీపట్నం న్యూస్ ఛానల్ అనంత కాలంలోనే ఈ వితిన్ 11 డేస్లో వారు 1000+ ఫాలోవర్స్, 3,80,000 మంది పైచిలకు వ్యూవర్షిప్ని సాధించినందుకు ముఖ్యంగా యాజమాన్యానికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అలాగే ఆదరించినటువంటి ప్రేక్షక దేవులకి నా అభినందనలు తెలియపరుస్తూ, మరి ఇందులో ముఖ్యంగా ఈరోజు చాలా వినూత్నంగా వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని చేసిన కార్యక్రమం కానీ, అలాగే చాలా ప్రతి కార్యక్రమాన్ని ప్లాన్గా వెళ్తున్నారు. అందులో భాగంగా ఒక సెలబ్రిటీ, అంటే ఎవరైనా ఒక మంచి నటుడు కానీ, ఒక సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వారి ద్వారా మాట్లాడించడం అనే ఒక పెద్ద మంచి కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు నేను కొంతమంది కాలర్స్ నాతో మాట్లాడతానని చెప్పి మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈ జారులో ఉంచడం జరిగింది. దీని నుంచి ఒక ముగ్గురుని డ్రా ద్వారా సెలెక్ట్ చేసి వారితో ఇప్పుడు నేను మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మాట్లాడాలని ప్రయత్నం చేసిన అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఇప్పుడు మీ ముందు ఒక్కొక్కరిని తీస్తున్నాను, ముగ్గురు తీస్తాను. ఆ ముగ్గురితో ఇప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ నర్సీపట్నం న్యూస్ ఛానల్. సో ఇప్పుడు మీ ముందే డ్రా తీస్తాను, ఎవరన్నా చూద్దాం. ఓకే, ముందుగా ఎవరు వచ్చారు? చింతల దొరగారు నర్సీపట్నం అండి. చింతల దొరగారు నర్సీపట్నం. ఇప్పుడు వీరితో మాట్లాడతాను. దొరగారు రెడీగా ఉండండి, మీ ఫోన్ పట్టుకొని. ఇప్పుడే నా నుంచి మీకు కాల్ వస్తుంది. రెడీ సార్? ఓకే అండి. ఇప్పుడు చింతల దొరగారు నర్సీపట్నం నుంచి బెస్ట్ కాలర్గా, లక్కీ కాలర్గా సెలెక్ట్ అయ్యారు. సో వారికి నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. 7702528645. సో సార్ రెడీగా ఉన్నారా? చూద్దాం. ఓ మంచి పాట పెట్టారు. దొరగారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ నేను సత్యపండి అండి. సార్ నమస్తే సత్యపండి గారు. నమస్తే సార్. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. బాగున్నాను. చాలా సంతోషం. నర్సీపట్నం నుంచి అండి. అవును సార్. నర్సీపట్నం అంటే నర్సీపట్నం పక్కనే జల్లూరు కోటవరపు మండలం. మీరు టీచర్గా పనిచేశారు కదా? అవునండి, అవునండి, జల్లూరు. అవును సార్. మీరు ఎక్కడ ఏ విలేజ్ పనిచేశారు సార్? కోటవరపు మండలంలో నీలగుంటలో చేశానండి, అలుమీపాల్లో చేశానండి. ఎక్కడ? అలుమీపాలా సార్? అవునండి, మీ జల్లూరులోనే సైకిల్ పెట్టుకొని అక్కడి నుంచి సైకిల్ తొక్కుంటూ బాబురాజు కొత్తపల్లి అండ్ రామచంద్రపాలెం దాటుకొని వెళ్ళేవారండి. పక్కన సన్యాసిరాజపాలెం. ఇటు నీలగుంటలో వర్క్ చేశారండి. ఓకే ఓకే సార్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేశారు సార్ కోటవరపు మండలంలో? టోటల్గా కోటవట్ల 11 years సార్. 10 years సార్. అవును సార్, అవును సార్. తర్వాత ప్రమోషన్ వచ్చి దిబ్బడి హై స్కూల్కి వెళ్ళారండి. సార్ మీకు జబర్దస్త్లో రావడం మానేశారు సార్? అంటే మూవీస్ ఛాన్సెస్ వస్తున్నాయండి ఇప్పుడు బాగా. ఏదైనా తల్లి జబర్దస్తే కదండి. ఆ తల్లి మీదిని తర్వాత చమత్చంద్ర గారి కాంబినేషన్ బాగుంటుంది. అవును సార్, అవును సార్. మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ చూడగల కొందరు ఏమో భగవంతుడు చెప్పలే కదా సార్. ఒకవేళ మీ అభీష్టం తదాష్టం అంటే జరగొచ్చేమో. కాకపోతే కొద్దిగా మూవీస్లో బిజీగా ఉండడం వల్ల తప్ప వేరే ఇది లేదండి. ఖచ్చితంగా సార్ ఇప్పుడండి ప్రస్తుతం ఎల్లమ్మ మూవీ జరుగుతుంది సార్. అసమర్థుడు మూవీ జరుగుతుంది. అలాగే మారుతి అని ఒక సినిమా జరుగుతుందండి సార్. ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న. అలాగే సన్ఫ్లవర్ అని ఒక మూవీ సార్. 4 సినిమాలు చేస్తాం అనమాట. సార్ మీ గుడ్ నేమ్ చింతల దొరగారు కదా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడూ నా ఆనందంగా ఉండాలి. మిమ్మల్ని ఆనందపరిచే అవకాశం మాకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ దొరగారు.
ఇప్పుడు చూద్దాం మరొక లక్కీ కాలర్ నర్సీపట్నం న్యూస్ ఛానల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ టాకింగ్ విత్ సెలబ్రిటీ. సో ఎవరో చూద్దామండి మిత్రులు. శ్రీ నాగరాజు గారు, కొత్తూరు, కర్ణాటక నుంచి నాగరాజు గారితో మాట్లాడబోతున్నాను. సో రెడీగా ఉండండి నాగరాజు గారు. మాకు ఫోన్ తీసుకొని మీ నెంబర్కి డైల్ చేస్తాను, రెడీగా ఉండండి. సో ఇప్పుడు కర్ణాటక నుంచి కొత్తూరు నాగరాజు గారు వారితో మాట్లాడబోతున్నాను. నాగరాజు గారు రెడీగా ఉండండి, మీకు ఫోన్ చేస్తున్నాను. మీ నెంబర్ వచ్చి మీరు ఇచ్చింది 9916201836. నాగరాజు గారు రెడీయా? కాల్ వచ్చేసింది, చూసుకోండి. నాగరాజు గారు నమస్తే అండి, నేను జబర్దస్త్ సర్పంచ్ మాట్లాడుతున్నాను సార్. ఎలా ఉన్నారు సార్? ఓ థ్యాంక్ యూ అండి. అంతా చమత్కారం. ఓ థ్యాంక్ యూ అండి. మీకు బాగా నచ్చిన స్కిట్ ఒకటి చెప్పండి మేము చేసింది. సంతోషం. మీరు పోలీసా? ఓ సూపర్ సార్. నేను మొన్న మదనపల్లి వచ్చాను సార్ మూవీ షూటింగ్కి. మదనపల్లి ఒక సినిమాకి షూటింగ్కి వచ్చానండి. బెంగళూరులో ఫ్లైట్లో దిగి అక్కడి నుంచి తీసుకెళ్ళారన్నమాట. సార్ బళ్ళారి. అవును సార్. ఇక్కడ అచ్చా. ఓ సూపర్ సార్. హంపి, అవునండి. అచ్చా. థ్యాంక్ యూ సార్. సార్ అవునండి, ప్రొఫెషనల్గా టీచర్ నేను. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండి. ప్రజెంట్ పాయకరాపేట మండలం, అనకాపల్లి జిల్లా, గోపాలపట్నం యూపీ స్కూల్లో చేస్తున్నాను. అవును సార్. మరి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జబర్దస్త్ చేయట్లేదండి, మూవీస్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఫెస్టివల్ ఈవెంట్స్ అవి చేస్తుంటామండి. అంటే కుదరట్లేదు సార్ టైమింగ్స్. ఆ డేట్స్లో మళ్ళీ ఈ సినిమా డేట్లు ఉంటాయి. సో అందువల్ల ఏదండి ఫిలిమ్స్ చేస్తున్నానండి. ప్రజెంట్ ఎల్లమ్మ జరుగుతుందండి, అసమర్థులు జరుగుతుంది, సన్ఫ్లవర్, మారుతి సినిమాలు జరుగుతున్నాయండి. ఆల్రెడీ చేసినవి నేను రెడీ, అనకాపల్లి, కొన్ని ఇంకా నేమ్స్ పెట్టలేదండి, రెడీ రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయండి అవి. థ్యాంక్ యూ సార్. అమ్మా నమస్తే అమ్మా. బాగున్నాను తల్లి, బాగున్నానమ్మా. మీరంతా బాగున్నారు? థ్యాంక్ యూ అమ్మా. అమ్మా సో మీరు పిల్లలు చదువుకుంటారమ్మా? థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. ఉంటానమ్మా. ఉంటాను సార్. నాగరాజు గారు థ్యాంక్ యూ సార్. నమస్తే.
ఇప్పుడు ఎం రమణమూర్తి గారు మరి నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఫోన్ చేస్తాను. 94416493315. ఎం రమణమూర్తి గారు ఫోన్ ఎత్తండి. సో రామమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నేను సార్ సత్యపండి మాట్లాడుతున్నాను. సార్ మీకు నేను గత జబర్దస్త్ స్టార్టింగ్ నుండి కూడా మీ ఫ్యాన్ నేను. అమ్మా మెసేజ్ పెట్టాను. థ్యాంక్ యూ సార్ రామమూర్తి గారు. మీ ప్రోగ్రామ్స్ అన్ని బాగుంటాయి, అంత చక్కగా ఉంటాయి సార్ సరదాగా పెట్టాను ఒకసారి. అయ్యో పర్లేదు సార్, మనం ప్రోగ్రామే సరదా కోసం మిమ్మల్ని ఆనందపరచడం కోసం అంతటి మహద్భాగ్యం నా భగవంతుడు ఆ కళాంబరి నాకు ఇచ్చింది. అభిమానిగా నేను ఫ్యాన్స్ చాలా వన్ ఆఫ్ ది ఆర్డర్ మనసా హైపురం. సార్ థ్యాంక్ యూ సార్. మీరంటే మాకు మా ఇంట్లో అందరూ చూస్తుంటారు సార్. చూస్తారు మా ఇంట్లో. సార్ మీ కుటుంబ సభ్యులందరినీ అడిగినట్టు చెప్పండి సార్. ఏ ఊరు సార్ మీది? మందసా మండలం హరిపురం సార్. ఎక్కడెక్కడండి? మందసా మండలం హరిపురం సార్. మందస హరిపురం. నేను ప్రతి జబర్దస్త్ చూస్తాను కానీ మీకంటే చాలా ఇష్టం సార్ నాకు. ఓ థ్యాంక్ యూ సార్. మా ఫ్యామిలీలో 11 మంది కూడా జబర్దస్త్ భోజనం కూడా ఆ ప్రోగ్రామ్ అయిన వరకు. థ్యాంక్ యూ సార్. సెల్లో కూడా మీ పేరు పెట్టి మన చూస్తున్నాం. మీరేమైనా కళాకారుల మీ పాటలు కానీ లేకపోతే డ్రామాలు కానీ ఏమైనా వేసారండి? కామెడీ ఆర్టిస్ట్ కానీ నేను కామెడీ ఆర్టిస్ట్ చిన్నప్పుడు, ఇప్పుడు మానేశారు. ఓ ఏమైనా జోక్ చెప్తారా? నేను కామెడీ ఆర్టిస్ట్ అంటే కన్నీటి కాపురము, ప్రేమ సంఖ్యలు, రాధాకృష్ణ, 33 ఆడపడుచు నాటకాల్లోని సాంఘిక నాటకాలు వేసారు, కామెడీ చేశారు, మంచం మీద మంచి మెంటల్ డాక్టర్ నాటికలు వేశారు. సూపర్ సార్. ఏదైనా మంచి జోక్ చెప్తారా? చిన్న పాట పాడతారా మా కోసం? ఇప్పుడు అంటే నాకు 55 ఏళ్ళు, కాకపోతే చిన్నతనం నుంచి కూడా జోక్స్, కామెడీ ఇవన్నీ ఎక్కువగా చేస్తుంటాను. నాకు చాలా ఎప్పుడైనా నటులు మరి మీరే అనుకోవాలి అందుకనే మిమ్మల్ని మెసేజ్ పెట్టాను. థ్యాంక్ యూ సార్. మీ కుటుంబ సభ్యులందరినీ, మీ స్నేహితులందరినీ అడిగినట్టు చెప్పండి రమణమూర్తి గారు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మా ఇంట్లో 10 మంది చూస్తారు, కాకపోతే నేను చిన్నతనం నుంచి కూడా కామెడీ ఆర్టిస్ట్ అనమాట. రాధాకృష్ణ నాటకాలు. ఓ అయితే మన ఇద్దరం ఒకటే ఫ్యామిలీ, కామెడీ ఫ్యామిలీ. మెంటల్ డాక్టర్గా చిన్న మోసం వేసుకొని వేస్తాను. ఇప్పుడు మానేశారు. సార్ అంటే మా సమాజం ఆగిపోయింది. మా సమాజం మానేది, సమాజం ఆగింది. అచ్చా సమాజం అయిపోయిందా? ఓకే సార్. ప్రతి పండుగలకి వీటికి మధ్య సంబరాలకి, దేవుడికి, వినాయక చవితికి నాటకాలు వేసేవాళ్ళు. ఓకే సార్. అందరూ నా పేరు కంపల్సరీ ఉండదు కామెడీ. గుడ్. థ్యాంక్ యూ. మీరు అవకాశం వచ్చినప్పుడల్లా మీ కర్మ ప్రదర్శించండి, మా స్మితులు చూస్తూ ఉండండి. ముఖ్యంగా నర్సీపట్నం న్యూస్ ఛానల్ ప్రమోట్ చేయండి సార్. చాలా అదృష్టం సార్, మీతో మాట్లాడడం చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.